బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం మహారాష్ట్రలో ఉన్నాం. మహారాష్ట్ర షిరిడి దర్శనం చేసుకున్నాక షిరిడి నుంచి 170 కిలోమీటర్ అయితే సప్తశృంగి టెంపుల్ ఉంటుంది. 51 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. మనం అక్కడికైతే వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే భారీ వర్షం పడుతుంది. మనకు అక్కడ తెలంగాణలో ఫుల్ ఎండలు కొడుతుంటే ఇక్కడ ఒకటేసారి అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయింది. చాలా వర్షం పడుతుంది. వెళ్దాం. మనం ముందుకు వెళ్ళినాక మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఒకటేసారి ఫుల్ వర్షం పడి మళ్ళీ ఒకటేసారి సడన్గా ఆగిపోయింది. మనకు ముందుగా కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండలనే వాణి శ్రీ సప్తశృంగి మాత టెంపుల్ అయితే అక్కడే ఉంటుంది. ఇది 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం టెంపుల్. చూద్దాం. ముందుకు వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా గుడి చూపిస్తాను. ముందుగా ఎటు చూసినా కొండలే కనిపిస్తున్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది అట్మాస్ఫియర్ ఇక్కడైతే. ఇంకా కొంచెం రైనీ సీజన్ వస్తే మాత్రం చాలా గ్రీనరీ కొండలతో చాలా బాగుంటుంది ఇక్కడ. ప్రజెంట్ అయితే మనం షిరిడి నుంచి ఒక 175 కిలోమీటర్ వచ్చిన తర్వాత సప్తశృంగి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఈ లొకేషన్ చూడండి, ఎక్సలెంట్ లొకేషన్. కార్లు అయితే పార్కింగ్ ఇక్కడే చేసుకోవాలి, బస్సులో వెళ్ళాలంట. ప్రజెంట్ ఫెస్టివల్ నడుస్తుందంట ఇక్కడ. చూద్దాం, పైకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో ఏందో చూపిద్దాం. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి తర్వాత ఒక 5 రోజులు పెద్ద జాతర అవుతుందంట. మేము ఈ టైంలోనే వచ్చినాం. చూస్తారు పార్కింగ్ ఇక్కడ చేసిన తర్వాత పైన బస్సులో వెళ్ళాలి. జూమ్ చేస్తే కనిపిస్తుంది కదా బస్సు. ఆ ఘాట్ రోడ్లో అయితే వెళ్ళాల్సి వస్తుంది పైకి. చూద్దాం, ముందుకైతే బస్కి వెళ్దాం. బస్ దగ్గరికి అయితే వెళ్దాం. शंभू तेलुगू ट्रैवलर डालने वाले अन्ना को भी निकालो फोटो, उनको भी वीडियो में डालो. ఇదేనా ఘాట్ రోడ్ కావాలన్నా? ఘాట్ రోడ్ ఇదేనా? అయితే వెళ్తున్నాము. చూద్దాం. ఇది ఒక థ్రిల్ ఎక్స్పీరియన్స్ మాకు. ప్రజెంట్ అయితే ఫెస్టివల్ సీజన్ ఉందంట. కార్ పార్కింగ్ చేస్తాం. బై రోడ్ అయితే 18 కిలోమీటర్లు ఉంటుందంట. మాకైతే ఒక్కరికి 25 రూపీస్ బస్ ఛార్జ్ అయితే తీసుకున్నారు. చూద్దాం. ఆల్మోస్ట్ మనమైతే పైకి వచ్చేసినాం. ఎటు చూసినా కొండలే కనిపిస్తున్నాయి. ఇవి ఎటు చూసినా 7 కొండలు కనిపిస్తాయి. సప్త అంటే 7 కొండలు ఉంటాయంట. పైకి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ అయితే నడవాలి. చూడండి, మాకు ఇప్పుడే ఫస్ట్ రోజు కాబట్టి చాలా జనాలు వస్తూనే ఉన్నారు పైకి. మాకు తెలీదు ఈ టైంలో ఫెస్టివల్ ఉంటుందని. మేము ఇంత దూరం వచ్చినాం, వెళ్దామని వచ్చినాం. చాలా జనాలు అయితే బై వాక్ అయితే చాలా మంది కొండ కింది నుంచి నడుచుకుంటూ వచ్చారు. మరి అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మనకైతే తెలియదు. చాలామంది మొక్కులు తీర్చుకొని కింది కాలినడక నడుచుకుంటూ వస్తారంట. అలా కోరికలు నెరవేరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి వస్తారంట. ఇక్కడ నమ్ముతారు దేవుణ్ణి. ఇది ఎందుకంటే 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కాబట్టి. ఏదో అనుకుంటే ఇక్కడ పెద్ద జాతర నడుస్తుంది. ఎక్సలెంట్. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ వచ్చినాము. షిరిడి నుంచి 175 కిలోమీటర్లు. కానీ మేము అనుకున్నది ఒకటి, ఇక్కడ వేరే ఉంది, ప్రపంచమే వేరే ఉంది. ఈ కొండ, ఈ ప్రదేశం
కింది నుంచి పైకి కార్ పార్కింగ్ చేసి రావడం, ఈ జనాలు, జాతర చూడడం. అసలు జాతర టైంకి వచ్చినాం మేము. మీరు గిట్ట ఎవరైనా రావాలంటే శ్రీరామనవమి తర్వాత రండి, బాగుంటుంది. అమ్మవారి గుడి అయితే కొండపైన ఉంది. వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది, లేదంటే లిఫ్ట్ మార్గం ఉంటుంది. మనం లిఫ్ట్ ద్వారా వెళ్దామని టికెట్ అయితే తీసుకున్నాం. ఒక్కొక్కరికి 110 రూపాయలు తీసుకున్నారు. ఇది ఏంటంటే లిఫ్ట్ రోప్వే ఉంటుంది. రోప్వే రెగ్యులర్ రోప్వే కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ట్రైన్ రోప్వే టైప్ ఉంది. ఫస్ట్ టైం మేము చూద్దాం, ముందుకైతే వెళ్దాం. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే మ్యాక్సిమం మేము పైన అమ్మవారిని చూపించడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాం కాబట్టి రిక్వెస్ట్ అయితే చేసినాం వీడియో కెమెరా తీసుకోవడానికి. చూద్దాం పైన ఎలౌడ్ ఉంటుందో లేదో. చూడండి ట్రైన్ రోప్వే ఫస్ట్ టైం మేమైతే ఇట్లా చూద్దాం. ఎక్కిన తర్వాత ఎంత థ్రిల్ ఉంటుందో చూద్దాం. ట్రైన్ ట్రాక్ ఇది. ట్రైన్ పైకి వెళ్ళి చూసిరా, కొండ పైన టెంపుల్. ఎక్సలెంట్ వ్యూ ఇది. ట్రైన్ వస్తుంది చూసిరా కిందికి. ఓయేమో, ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది. మనం ఎన్నో రూపాయలు చూసిండే కానీ ట్రైన్ రూపాయి అనేది ఫస్ట్ టైం. వచ్చింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే మనకి. కిందికి వెళ్ళిపోతుంది. बैठने को भी जगह नहीं मिलेगी, ऐसा पैर रखने की जगह नहीं मिलेगी। क्या यात्रा है अभी? ये पूर्णिमा आएगी ना, 14 के दिन ध्वज चढ़ेगा ऊपर माता जी को, वो देखने जैसा है। ये तो ये इधर खड़े रहे ना, उतना भी खड़ा नहीं देख सकते आप, जगह नहीं मिलता, जगह ही नहीं मिलेगी। पैदल जाने को भी रास्ता है, पैदल भी है, सब लोग ऐसा जा रहे हैं। अभी आपका 110 रुपया टिकट होगा, मेरा 50 रुपया लगा। आपका सीनियर सिटीजन नहीं, ये ये एनएल कार्ड मेरे पास। ओके गुजरात का, ये देखो गुजरात अब उधर से आए दर्शन के लिए आए। हाँ, वो तो 5 दिन हमारा इधर ये होता शरबत बांटने का। जो शक्तिपीठ बोलते हैं ना, कौन शक्तिपीठ? हाँ, इसमें भी वो शक्तिपीठ है। ये है ना, ये माता जी कोल्हापुर की महालक्ष्मी का मंदिर। कोल्हापुर। हाँ, कोल्हापुर का। हर साल ये महीने में भीड़ रहता है। भीड़ मतलब हर पूर्णिमा तो अक्खा इंडिया के अंदर है ना, जितना भी देवी का मंदिर होगा ना, उसमें चैत्र महीना में तो कोई भी मंदिर में जाओ, ऐसा जरूरी नहीं यही मंदिर इंडिया में पूरे। हाँ, మనమైతే ఈ టెంపుల్కి వచ్చే వరకు అయితే మనకి టెంపుల్ గురించి అయితే చరిత్ర ఏం తెలియదు. ఇప్పుడు ఈయన పెద్ద మనిషి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిందండి ఏంటంటే శ్రీరామనవమి తర్వాత 5 రోజులు పెద్ద జాతర అవుతుందంట. కనీసం కాలు పెట్టే ప్లేస్ గిట్ ఉండదంట. ఈ లిఫ్ట్ల మార్గాన ప్లస్ 510 మెట్లు ఉంటాయంట. మ్యాక్సిమం మొక్కున్న వాళ్ళు 500 మెట్ల ద్వారానే వెళ్తారంట. ఈ అమ్మవారు ఏంటంటే, ముందుగా అమ్మవారి గురించి ఏంటంటే, ఈ దేశంలోనే 51 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. మనకైతే అమ్మవారు 18 చేతులతో దర్శనం అయితే ఇస్తుంది. సప్తశృంగి అంటే 7 గుట్టల మీద వెలిచిన అమ్మవారి రూపం. ఈ అమ్మవారు అయితే మామూలుగా నవ్వుతూ కనిపిస్తుంది. అదే చైత్ర మాసంలో అయితే ఎప్పుడు ఉగ్ర రూపంలో కనిపిస్తుంది. మనకైతే మొత్తం సింధూరంతో అలంకరించిన బడి ఉంటుంది అమ్మవారి విగ్రహము. అలాగే అమ్మవారి తలపైన వెండి విగ్రహంతో కనిపిస్తుంది మనకి. पूर्णिमा के दिन ये है ना, देखो ये मंदिर ऊपर उसमें ध्वज चढ़ेगा, ध्वज 14 के दिन पूर्णिमा के दिन वो ध्वज देख के सब लोग उतर जाते हैं। अच्छा, अभी ऊपर से और देखिए ना, फिर मजा आएगा। మనమైతే ఇప్పుడే ట్రైన్ దిగినాం. ట్రైన్ ద్వారా అయితే ముందుకెళ్తున్నాం. చాలా అయితే పబ్లిక్ ఉన్నది. ముందుగా మనం అమ్మవారి గురించి ఏంటంటే, ఇక్కడ ప్రజలు ఎందుకు అమ్మవారిని కొలుస్తారంటే, అప్పట్లో మహిషాసురుడు అనే రాక్షసుడు
ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడితే, ఇక్కడ ప్రజలు అమ్మవారిని కొలిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై ఆ రాక్షసుని అంతం చేసి ఇక్కడ ఉన్న కొండని చీడ్చుకుంటూ అమ్మవారు అయితే ఇక్కడ వెలిసింది. సప్తశృంగి మాతాకి జై. లేపన పైన లేపు. దర్శనం అయితే అయిపోయింది. మేము ఇప్పుడే బయటకు వచ్చాము. ఈ బయట సైడ్ వ్యూ చూడండి. అమ్మవారి దర్శనం ఎట్లా కనిపించిందో మీరు మాకు కామెంట్ ద్వారా అయితే చెప్పండి. మ్యాక్సిమం ట్రై చేసాం చూపించడానికి. మళ్ళీ మేము ఈ ట్రైన్ ద్వారానే కిందికి వెళ్ళిపోతున్నాము. చాలా బాగా అనిపించింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. దర్శనం అయితే అయిపోయింది. మేమైతే కిందికి వచ్చినాం. కనిపిస్తుంది కదా వ్యూ, ట్రైన్ వ్యూ. ఇది పైన కొండ మీద ఉంటుంది. ఆ కొండలను జీడ్చుకొని అమ్మవారు అయితే ప్రత్యక్షంగా ఇక్కడ అందరికి దర్శనం అయితే ఇస్తుంది. మనమైతే దర్శనం అయిపోయింది, కిందికి వచ్చేసినాము. ఇగో దీంట్లోనే వెళ్ళాం పైకి, మళ్ళీ దీంట్లోనే వచ్చినాము. ఇది రోపే, ఇది ట్రైన్ ద్వారా వెళ్ళే రోపే. ఇది ఫస్ట్ టైం. ఎన్నో రోపేలు చూసినాం కానీ ట్రైన్ రోపే ఇది ఫస్ట్ టైం. మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. గుడ్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం చూస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. మేమే పాకలేదు पालकोवा अंता उधर यूट्यूब चैनल है, सब्सक्राइब करो, देखो। तुम्हारा शॉप भी आता दाल इधर। कोई कोई आए तो इधर ही ले लो स्वीट, ठीक है भाई? क्या बोल रहा हूँ, इसके थोड़ी शूटिंग लो ना, यूट्यूब में डालो ना। हाँ बोलो कुछ बोलो। టోటల్ కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు అమ్మవారి గుడి ఏదైతే డెమో ఉందో డెమో అయితే తయారు చేసి పెట్టారు. మాకైతే మంచిగా అనిపించింది. ఈ విధంగా ఉంటుంది యాక్చువల్ చూడడానికి. రోడ్డు పైన రోప్వే, మెట్ల మార్గము, టోటల్ పైన కొండ పైన. ఇదేంటంటే కొండ మీద కొండ. టోటల్ అయితే మేమైతే బస్ అయితే ఎక్కేసినాం, కిందికి అయితే వస్తున్నాం. మళ్ళీ ఎట్లయితే వెళ్ళినామో ఘాట్ రోడ్ ద్వారా, అదే ద్వారా మళ్ళీ కిందికి వచ్చేస్తున్నాం. చీకటి అయిపోయింది. ఐ హోప్ మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని కోరుకుంటున్నాము. Thanks for watching our channel. Thank you.